ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. రే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కన్బారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే. నువ్వు నందితెందుకు ఆడుస్తుందన్నా ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపేది వెరైటీగా ఉందే. నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దే ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. జుర్రుకో అన్న సుధీర్, అన్న జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ ఇడు చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజా. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుసుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్నా. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్నా, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లోడు ఏంటి బావా? గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుసుకోక పడుకో. అమ్మా అయ్యో అయ్యో అమ్మా పులుసు అయిపోయిందిరా. అమ్మో Hello, good morning. Morning. Okay, morning. Come, let's have tiffin, na? మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా
కన్నీరు పప్పు అనుకుంటా బావా అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దామని మరే వస్తున్నారా నేను రానా లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ? నువ్వు పద, మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా? వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా. రండి. ఇప్పుడే చెప్పేది. నమ్మకం చెప్తాను పద. పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు మేమే ఈ ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదవా, దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటే మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అనమాట. అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరి తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తార్చుకుంటావో నీ ఇష్టం. అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్కి బాల్గాడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముందిరా? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బకి దొబ్బేసింది. వెళ్ళిపోయిందా? మీరు నాతో రండి, నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. Hey! Get-up super! ఏంటి సర్ప్రైజ్? What's happening here? మన సైదుల్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? కేక నేను ఆ విషయమేనా? నువ్వు కూడా ఎత్తే చూసేవాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. ఏ, నువ్వు నోర్మి. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జ్మెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి గంటేచ్చని. ఏంటి? నువ్వు నోర్మి బాయ్. ఆనందాన్ని ఆనందాన్ని ఆ పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసున్నా? దుర్యోధనుడు రా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ అలాగ ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి ఎలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది ఈ సైదులుగాడి అక్క చిలిపి మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చావు అనుకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా డాడీ డాడీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే అరే ఏటండే ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులేండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రిక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకే అచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గు కాలేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మ నిలయం
నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఈ ఎవడడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో నా చేతిలో నా చేతిలో కట్టుకూడదు మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. అబ్బా, నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా ద్రౌపది కాలు పట్టుకో. అబ్బా, అయితే చీరలాగి నేను కాదు దుశ్శాసనుడు. అబ్బా అబ్బా, నన్ను వదిలే. ఇంకోసారి చీర లాగితే చీరలాటం కాదు, కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అబ్బా, అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా అబ్బా. వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేయింది, మనల్ని బాగానే వదిలేయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిటే. అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పారిపోయారా. పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది? చెప్పండి. చెప్పరా, నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా ఏం జరిగితే అది జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్, ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఇది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎలా అని మమ్మల్ని అడిగితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలు. ఇది మళ్ళీ పెద్ద గిద్దాని ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్. దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? హే, నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడాపోనా? తొక్క ఫోన్ చెయ్యి. చేహే. హలో హలో. రేయ్, నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్, ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు కొట్టు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇంకా కాసుకోండి అందరూ చెప్తా.